నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హోంమంత్రి గారు అనిత గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఆ రోజు ఆధునిక మెడికల్ కాలేజ్ గురించి ప్రస్తావిస్తూ ఒక స్లైడ్ షో వేశారు. ఆ స్లైడ్ షోలో బునాదులు ఉన్నవి, ఫుట్టింగ్స్లో ఉన్న స్టేజెస్ చూపించారు. మేడం, అది కాదు ఆధునిక మెడికల్ కాలేజ్ వాస్తవ పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాకముందు మా ప్రభుత్వం నిర్మించిన ఇది మన ఆధునిక మెడికల్ కాలేజ్ పరిస్థితి. దాదాపు సంవత్సరంన్నర 2 ఏళ్ల ముందు ఇది మా ఆధునిక మెడికల్ కాలేజ్ పరిస్థితి. ఈ మెడికల్ కాలేజ్ని ఆధునికి రావడానికి ఎంతో కృషి చేసినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా కొట్లాడి, నాది వెనుకబడిన ప్రాంతం, డివిజన్ హెడ్ క్వార్టర్, ఖచ్చితంగా నా ఆధునిక మెడికల్ కాలేజ్ కావాలని ఆ రోజు మా అన్న ఆధునిక శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి కృషి వల్లే ఆధునిక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఆ రోజు కర్నూలు జిల్లాకు ఒక పుష్కరాల్లో పూజకు వచ్చిన రోజు పట్టుబట్టి అన్న ముఖ్యమంత్రిని ఒప్పించి ఆధునిక మెడికల్ కాలేజ్ తేవడానికి ఎంతో కృషి చేసి తెచ్చాక అన్న రైతులతో మాట్లాడేసి ఒక నేషనల్ హైవేకు భూములు ఎంత రేటు ఉంటాయి, ఆ రోజు మన ఆధునిక ఇంత మంచి కాలేజ్ వచ్చిందని రైతులు స్వచ్ఛందంగా మన అన్న అడిగిన వెంటనే గవర్నమెంట్ ఇచ్చిన రేటే తీసుకొని దాదాపు 59 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకంతా గవర్నమెంట్ ద్వారా డబ్బు కట్టించి కాలేజ్ను శాంక్షన్ చేసి ఎన్ఎంసీ ద్వారా ఆధునిక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి హాస్టల్ కంప్లీట్ అయింది. పైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితే టాప్ లెవెల్కి వచ్చి ఆగిపోయాయి. టాప్ లెవెల్ దాకా శాంక్షన్స్ అయిపోయి, వర్క్ జరిగిపోయి, బిల్స్ వచ్చి అన్నీ అయిపోతే ఈరోజు మీరేదో స్లైడ్ షోలో పునాదులు ఫుట్టింగ్లు చూపించేసి ప్రజలను దయచేసి తప్పుదవ పట్టించి ఏదో విధంగా మభ్యపెట్టి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వద్దని కోరుచున్నాం. దయచేసి ఈ కాలేజీని ప్రైవేటీకరణ కాకుండా గవర్నమెంటే నిర్మించి పేద ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలని కోరుచు, ఈ మెడికల్ కాలేజ్ నిజంగా మీరు చెప్పినట్టు శాంక్షన్ కాకపోతే ఎందుకు స్టాఫ్ని గత ప్రభుత్వంలోనూ అలాట్ చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళని ఎందుకు మీరు కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేశారు? మేము మిమ్మల్ని అదే ప్రశ్నిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ డాక్టర్ని, ఒక సూపరింటెండెంట్ని, స్టాఫ్ని అలాట్ అయిన కాలేజ్ను మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎందుకు మీరు కర్నూలుకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు? ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే 300 పడకల ఆసుపత్రి ఉండాలి. ఆల్రెడీ మన పాత టౌన్లో ఆల్రెడీ 300 పడకలు ఉన్న హాస్పిటల్ని ఆల్రెడీ రెడీ చేశారు. అవి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాయి. ఈ మెడికల్ ఇయర్, ఈ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ స్టార్ట్ కావాల్సిన కాలేజ్ ఇది ఆధునిది. మీరు ఇంకా బునాదుల్లో ఉందని చెప్తున్నారు. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకండి. మీ సహచర మంత్రులే గొలుసు పార్సార్థి గారేమో 7 కాలేజీలు ఆల్రెడీ స్టేట్లో అయిపోయినాయి అంటున్నారు. ముఖ్యమంత్రి గారేమో ఒకటే పాడేరు కంప్లీట్ అయింది అంటున్నారు. దయచేసి మీరు క్లారిటీ తీసుకొని మీరే ప్రజలకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించకని కోరుతున్నా. దయచేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ని టేక్ ఓవర్ చేసి పీపీపీ ద్వారా కాకుండా ప్రభుత్వమే నడపాలని కోరుచున్నాం. అందరికీ నమస్తే.